తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం తగరపల్స టీ నగరపాలెం గ్రామం దగ్గర అయితే ఉన్నాము. ఈ రెండు గ్రామాలకి, ఈ చుట్టుపక్కల గ్రామాలకి సంబంధించి ఒక గ్రామ దేవత ఉంది, శ్రీ 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 ఎల్లారమ్మ తల్లి. ఈ ఎల్లారమ్మ తల్లి ఇంచుమించు 100 సంవత్సరాలుగా చైతన్యటువంటి ఈ యొక్క గుడి అయితే కనుక ఇక్కడ ఈ కొండ మీద అయితే ఉన్న పరిస్థితి. ఆషాఢ మాసం చివరి మంగళవారం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలైతే కనుక ఈ యొక్క గ్రామ దేవతకి సారిని సమర్పించే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్తో మాట్లాడి ఈ స్థల పురాణం అండ్ అలానే ఈ యొక్క గుడి విశేషాలు, మరిన్ని విశేషాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అభయ గ్రామదేవత రెండు గ్రామాలకి కూడా అభయం. టీ నగరపాలెం, తగరపులస పుట్టిల్లు అయితే నగరపాలెం అత్తవారిల్లు, అలా అనుకుంటూ భావిస్తున్నాం. అలాగే అన్నీ చేస్తున్నాం. ఇక్కడ ముందే మా సూర్యబాబు గారు చెప్పారు కదా, నేను వచ్చి 17 సంవత్సరాలు దాటి 18వ సంవత్సరంలో వచ్చాను. ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు ఆ మధ్యన పెద్ద ఉదురు తుఫాను వచ్చినా సరే చెక్కు చెదకుండా ఉన్నాయి. అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని, అలాగే యాగశాల, అలాగే కూడా సంతానం లేని వాళ్ళకి 2 మొగలు చండీ హోమం చేయించాను. బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళతో హోమం చేయించాను. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళతో హోమం చేయించాను. ఎన్ని హోమాలు చేయించినప్పుడు కూడా ఇక్కడ కేవలంగా కూడా ఈ స్థల మహిమ. ఏ మహిమ అంటే ఇది గిరి అంటే కొండ మీద రమ్మ, చుట్టూ గోస్తని నది, చుట్టూ కూడా మనకి అందరికి కూడా ఔషధంతో కూడుకున్న చెట్లన్నీ కూడా ఔషధమే. మర్రి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు, ఇవన్నీ కూడా ఔషధాలు. ఇటువంటి చెట్ల మధ్యలోనే వనభోజనాలు ప్రతి మంగళవారం కూడా మా చిరంజీవి చెప్పాడు. ఇప్పుడే నేటికి 7 సంవత్సరాల నుంచి కూడా సుమారు ఒక 250 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అలాగే కూడా ఆషాఢ మాసం సందర్భాన్ని పురస్కరించుకొని, ఆషాఢ మాసం చివరి మంగళవారం కాబట్టి ఈ మంగళవారం నాడు చక్కగా కూడా మన వాళ్ళందరూ కూడా సారి ఇస్తున్నారు. అలాగే కిందటి మంగళవారం టీ నగరపాలెం వాళ్ళు ఇచ్చారు. అసలు ఈ సారి ఎందుకు ఇవ్వాలి అమ్మవారికి, అది ప్రశ్న. మన అమ్మాయిని పంపించినప్పుడు మనం ఉట్టినే పంపిస్తామా? ఎక్కడికైనాను మన అమ్మాయిని పంపించేటప్పుడు అత్తవారింటికి ఏదో సారి పెట్టి పంపిస్తాం. అలాగే ఇక్కడ మన అమ్మాయి ఎలా అనుకున్న అలాగా అక్కడ బొమ్మ కాదు ఉన్నది అమ్మే. ఆ అమ్మని అమ్మగా భావించుకొని ఆవిడికి సమర్పించుకొని ఆవిడ పేరు చెప్పుకొని మేము అంతమంది తింటున్నాం. అంటే ఈ లోకాన్ని అంతా కూడా కాపాడుతున్నది ఆవిడ. ఏం చేస్తుంటారా? ఒక మాట వేదంలో ఉంది, అస్మిన్ దేశే, అస్మిన్ రాష్ట్రే, అస్మిన్ గ్రామే సర్వార్చ పరిహార సిద్ధ్యం జగన్మాత గ్రామదేవత ఎల్లారమ్మదేవి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యం అని పెద్దలు అంటారు. కాబట్టి ఆవిడ అనుగ్రహం అందరం పొందుతున్నాం. హరి ఓం. శ్రీ ఎల్లారమ్మ గ్రామదేవత ప్రజలకి, భక్తులకి విజ్ఞప్తి. మా ఎల్లారమ్మ గ్రామ దేవతని అనుసరించి ఈరోజు సుమన్ టీవీ వారు మమ్మల్ని గుర్తించి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి ఈ ఆషాఢ మాస సారి కార్యక్రమం జరుగుతుంది. దానికి ఈ అమ్మవారు 2 గ్రామాలకు సంబంధించింది కాబట్టి టీ నగరపాలెం, తగరవలస మొత్తం పుర ప్రజలు, భక్తులందరూ 50 మంది ఆషాఢం వచ్చిన నెల రోజుల్లో ప్రతి వారానికి ఒక విడతలుగా వచ్చి అందరూ అమ్మవారి దైవ కృప తీసుకొని చల్లని దీవులతో సారి సమర్పించి హ్యాపీగా ఉన్నారు అందరూ. ముందుగా ఫస్ట్ టైం మా తగరపులస గ్రామానికి ఇచ్చేసినటువంటి సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మరి పురాతనంగా వచ్చినటువంటి ఆచార ప్రకారం మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అమ్మవారికి సారి ఇచ్చుకునే సాంప్రదాయాన్ని మరి గత కొద్ది సంవత్సరాల్లో మా గ్రామానికి కూడా మరి ఈ సారి అనే సాంప్రదాయాన్ని సాగడం జరిగింది. మరి ఏ రోజైతే ఈ సాంప్రదాయాన్ని మా గ్రామస్తులు, పెద్దలు నిర్ణయించుకున్నారో ఆ రోజు నుంచి కింది సంవత్సరం నుంచి సారి అనే సాంప్రదాయాన్ని సాగిస్తూ మరి కింది సంవత్సరం అంతంత మాత్రం ఇచ్చేసి ఈరోజు మరి గ్రామం మొత్తంగా
ఘనంగా. ఇతో పాక టీ నగరపాలెం అయితేనేమి ఇటు తగరపాలెం అయితేనేమి మరి ఈ 2 గ్రామాలకి మరి ఆరాధ్య దైవమైనట్టు మరి ఎల్లారమ్మ తల్లికి ఘనంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంటింటి పాది ప్రతి ఒక్క చిన్న పిల్ల పెద్ద అందరూ కూడా బయలుదేరి కిందటి వారం అయితే టీ నగరపాలెం గ్రామం అంతా మొత్తం సుమారు 2 నుంచి 3 వేల మంది ఇచ్చేశారు. అలాగే ఈ వారం మా తగరపాలెం బాలాజీ నగర్ బంగ్లామేట తగరపాలెం మొత్తం యావత్ తగరపాలెం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి మరి గ్రామం తాలూకా మరి చల్లదానానికి గ్రామస్తుల తాలూకా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, అమ్మవారి చల్లగా చూడాలని ఈ సారి తాలూకా సాంప్రదాయాన్ని మరి కొనసాగిస్తూ ఈరోజు ఘనంగా మరి తగరపాలెం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఘనంగా అమ్మవారిని దర్శించుకోవడానికి అమ్మవారికి కావాల్సినటువంటి చీర సారే మరి పసుపు కుంకాలతో అందరూ కూడా ఘనంగా తాళమేళాలతో మరి బాణాసంచాలతో ఊరేగింపుగా మరి కన్నుల విందంగా వస్తుంటే ఈ యొక్క సాంప్రదాయాన్ని ముందు చుట్టుపక్కల గ్రామాలు కూడా ఆచరించి మరి ఈరోజు ఈ గ్రామాలందరూ కూడా చల్లగా ఉండాలని మరి అమ్మవారు చల్లని చూపులు అందరూ కూడా సాగాలని చెప్పేసి గ్రామస్తులు పెద్దలు తీసుకున్న నిర్ణయానికి మా కమిటీ సభ్యులు కూడా ఆహ్వానిస్తూ ఈ సారిసాల సాంప్రదాయాన్ని సంవత్సరం కూడా ఈ ఆషాఢ మాసంలో కొనసాగిస్తామని అమ్మవారి మా అందరూ కూడా కృపా కటాక్షాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమన్ టీవీ వారికి మరొకసారి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.